నమస్కారం ఇరువక్కకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పల్లెకి ఆదర్శంగా నిలిచిన ఆదిబట్ల రైతు పలు పంటల్లో సాధిస్తున్న అధిక దిగుబడులు సేంద్రియ పద్ధతుల్లో అల్లం పంట సేద్యం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసాయం పంట ఉత్పత్తుల్లో రసాయన మందుల అవశేషాలు నాణ్యమైన పంటల దిగుబడులకు సూచనలు పశువుల్లో కనిపించే ప్రాణాంతక వ్యాధులు బ్రుసిలోసిస్ రాకుండా ముందు జాగ్రత్తలు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటాడు ఓ సినీ కవి. పట్టుదల క్రమశిక్షణ కలిగి ఉంటే ఎవరైనా హిమాలయ శిఖరాన్నైనా ఎక్కగలరు. చేస్తున్నది ఏ వృత్తైనా అందులో విజయకేతనం ఎగరవేయవచ్చు. ఉన్నత విద్యను చదువుకున్న వారే ఉన్నత స్థాయికి చేరుకుంటారనుకోవద్దు. పెద్దగా చదువుకోకపోయినా అనుకున్న లక్ష్యాన్ని చేరిన వారు ఎందరో ఉన్నారు. నమ్మకం కలగకపోతే పదండి ఆదిబట్ల గ్రామానికి. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదు. ఒకప్పుడు రవాణా సౌకర్యం లేక మైళ్ళ తరబడి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ తరువాత రకరకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. బస్సులు, రైళ్లు, కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, విమానాలు మనిషి ముంగిట్లోకి వచ్చాయి. ఇవన్నీ మనిషి పట్టుదలకు, సృజనాత్మకతకు నిలువుటద్దాలు. ప్రతి అడుగు సాధించాలన్న తపనతో వేస్తే అందుకోని లక్ష్యం ఉండదు. ప్రతి విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ప్రతి ఆవిష్కరణ వెనుక ఏళ్ల తరబడి చేసిన కృషి ఉంటుంది. ప్రపంచం రోజు రోజుకు ముందుకు సాగుతోంది. రోజుకో కొత్త ఆవిష్కరణ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. భూతలం నుంచి మనిషి అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్నాడు. ఇవన్నీ మనిషి తపనకు సాక్ష్యాలు. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్లే అనుకున్న గమ్యానికి చేరుకుంటారని అనుకుంటే పొరపాటే. సామాన్యుడు కూడా అసామాన్యుడుగా ఎదగవచ్చు. నిరుపేద వాడైనా నింగిని తాకవచ్చు. అంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. అనుకున్నది సాధించవచ్చు. అందుకు నిలువెత్తు దర్పణం ఆదిబట్ల ఈశ్వరయ్య. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల గ్రామానికి చెందిన గూడె ఈశ్వరయ్య ఒకప్పుడు చాలా నిరుపేద. పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. తల్లిదండ్రులు పేదవాళ్లే. సాగు చేద్దామంటే భూమి లేదు. తిండికి తిప్పలు పడే రోజులు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి లేదు. 2 రెక్కలు తప్ప మరో అంతస్తులు లేవు. కూలీ చేద్దామన్నా దొరకని పరిస్థితి. ఆదిబట్ల చాలా చిన్న గ్రామం. దారి తెన్నులేని దుస్థితిలో ఏం తోయాలో తోచలేదు. ఆదుకునేవారు లేక అల్లాడిపోయాడు. బంధువులు ఉన్నా ఎవరి కష్టం వారిది. ఇటువంటి పరిస్థితుల్లో ఈశ్వరయ్య పశువుల కాపరిగా మారాడు. ఆదిబట్ల ఊర్లోని గొర్రెల కాపరిగా పనిచేశాడు. కొద్ది కాలానికి కొన్ని గొర్రెలను కొన్నాడు. కేవలం గొర్రెలతోనే జీవనం గడవదు. అందుకే తనకున్న గొర్రెలను అమ్మాడు. ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నాడు. ఆదిబట్లలోని పొలాల్లో ట్రాక్టర్తో దున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్గా ఆయనకు బాగా గుర్తింపు వచ్చింది. గొర్రెలను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు, డ్రైవర్గా కూడబెట్టిన డబ్బులు కలిపి 2 ఎకరాల పొలం కొన్నాడు. మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మితే ఫలితముందిరా అనుకున్నాడు. ఆ నేల తల్లిని నమ్ముకున్నాడు. వ్యవసాయం మొదలుపెట్టాడు. భూమి అంటే కన్నతల్లి. దాన్ని నమ్ముకుంటే 2 పూటల తిండికి తిప్పలుండదు అని ఈశ్వరయ్య నడుము కట్టాడు. భూమి ఉంటే సరిపోదు, దానికి సాగునీరు కావాలి. అందుకోసం బోరు వేయించాడు. 5 సార్లు బోరు బావిలో నీరు పడలేదు. అయినా పట్టు విడవకుండా మరోసారి బోరు వేయించాడు. చివరికి అతని కల నెరవేరింది. బోరులో నీరు పడింది. ఇక ఈశ్వరయ్య వెనకకు తిరిగి చూడలేదు. ముందుగా ఆకుకూరల సాగుని ప్రారంభించాడు. అతని భార్య ఇందిర సాగులో ఈశ్వరయ్యకు తోడు నీడగా సాగింది. ఆకుకూరల సాగుకు పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు. అంతేకాకుండా తక్కువ కాలంలో దిగుబడి వస్తుంది. ఆకుకూరలు సాగు చేస్తే చీడపీడల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆకుకూరలను సాగు చేశానని ఆదిబట్ల ఈశ్వరయ్య చెప్తున్నాడు. ఆదిబట్ల గ్రామానికి హైదరాబాద్లోని మాదన్నపేట కూరగాయల మార్కెట్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆదిబట్ల నుంచి ఆకుకూరలు మాదన్నపేట మార్కెట్కు తీసుకువచ్చి అమ్మేవాడు. ఆకుకూరల సాగు కొంత కలిసి వచ్చిందని ఈశ్వరయ్య చెప్తున్నాడు. ఆకుకూరల్లో వచ్చిన ఆదాయంతో ఆకుకూరలతో పాటు ఇతర కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. బీర, బెండ, ఆనపకాయ సాగు చేశానని ఈశ్వరయ్య చెప్తున్నాడు.
మేము ఒక ఎకరా 10 గుంటలు నాకు ఉండే విస్తీర్ణము. దాంట్లో ఒక ఎకరా భూమి వరి నాటినాం. ఇంకా 10 గుంటలకు ఆకుకూరలు కూరగాయల చెట్లు వేసుకున్నాం. బీరకాయలు ఇప్పుడు ఒక ఫస్ట్ కోతకు ఒక 1000 రూపాయలు వచ్చినాయి. ఒక ఎకర వేసిన. రెండో కోతకు 1000 వచ్చినాయి. కానీ ఈ మధ్యలో వర్షాలు లేకుండా నేను నీళ్ళ ట్యాంకర్ తెచ్చి కూడా పారబెట్టడం జరిగింది. కూరగాయల పంటల్లో వచ్చిన లాభాలతో వరి సాగు మొదలుపెట్టాడు. 1 ఎకరం పొలంలో వరి పంట వేశాడు. మరోవైపు కూరగాయల విత్తనాలు నాటుకున్నాడు. రేంబవళ్ళు కష్టపడ్డాడు. కష్టపడిన వాడి కష్టం ఊరికే పోదంటారు. ఆయన కష్టానికి మంచి ఫలితం వచ్చింది. వరి పంట విరగ కాసింది. మరోవైపు కూరగాయలు బాగా పండాయి. దీంతో ఆర్థికంగా ఆయన కొంత నిలబడ్డాడు. నాగలితో దున్నితే చాలా సమయం పడుతుంది. అందుకే వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఒక ట్రాక్టర్ని కొన్నాడు. గతంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చింది. తన పొలాన్ని తానే ట్రాక్టర్తో దున్నుకుంటున్నాడు. ట్రాక్టర్తో దున్నడం వల్ల పొలంలో మట్టి పంట సాగుకు అనుకూలంగా మారుతుంది. మెత్తటి మట్టి రేణువులు తయారవుతాయి. అంటే మట్టి బాగా గుల్లబారుతుంది. దీనివల్ల మొక్కలకు కావలసిన నీరు గాలి చక్కగా అందుతాయి. ట్రాక్టర్ వల్ల కూలీల ఖర్చు తగ్గిపోతుంది. అదునులో దున్నుకోవడం సాధ్యమవుతుందని ఈశ్వరయ్య చెప్తున్నాడు. ఎకరం సాగు చేయడానికి 10,000 ఖర్చు చేశానని ఈశ్వరయ్య అంటున్నాడు. ఈశ్వరయ్యకు 3 పిల్లలు. 3 ఆడపిల్లలే. ఆడపిల్లలే అని ఆయన బాధపడలేదు. అమ్మాయిలను మొగాళ్లకు ధీటుగా పెంచాడు. ఆ అమ్మాయిలు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తండ్రికి వ్యవసాయంలో సాయపడుతున్నారు. ఆయన పెద్దమ్మాయి పేరు చైతన్య. ఆమె ప్రస్తుతం ఎంటెక్ చదువుతోంది. రెండో అమ్మాయి శైలజ. ఆమె ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మూడో అమ్మాయి పేరు సునీత. ప్రస్తుతం ఆమె డిగ్రీ చేస్తుంది. ఈశ్వరయ్యకు మరో వ్యాపకం లేదు. వ్యవసాయం తప్ప మరో ఆదాయం లేదు. ఆ వ్యవసాయంలో వచ్చిన ఆదాయంతోనే అమ్మాయిలను చదివిస్తున్నానంటున్నాడు. అయితే తాను పెద్దగా చదువుకోలేదని ఆయన చెప్తున్నాడు. నాకు చదువుకోలేదు, నాకు చదువు రాదు. నేను మా అప్పుడు గుర్రలు కాసేవాడిని చిన్నగా ఉన్నప్పుడు. మా నాన్న వాళ్ళు ఏం చదివిపోయలేదు. నన్ను ఓపెన్ స్కూల్ చదువుకుంటే మామూలుగా ఒక పేపర్ చదువుతాట్టుగా అక్షరాలు తెలుసుకుంటుంది. బస్ నెంబర్ తెలుసుకుంటాను. గత 20 సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 3 బిడ్డలే. 2 అమ్మాయిలు ఇంజనీరింగ్ చేసారు. ఇంకో అమ్మాయి బీడీఏ చేస్తుంది. ఆదిభట్ల ఈశ్వరయ్య పెద్దగా చదువుకోలేదు. అయితేనే తన 3 అమ్మాయిలను బాగా చదివిస్తున్నాడు. వ్యవసాయం కలిసి రాదని కొందరంటారు. కానీ వ్యవసాయం దండుగ కాదు, పండగ అని నిరూపించాడు గూడె ఈశ్వరయ్య. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చాటి చెప్పాడు. గొర్రెల కాపరి నుంచి లాభసాటి వ్యవసాయదారునిగా ఎదిగిన ఈశ్వరయ్య ఊర్లోని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయం లాభసాటిగా సాగాలంటే ఏం చేయాలో చేసి చూపించాడు ఈశ్వరయ్య. ఇంతటి విజయాన్ని అందుకున్న కష్టజీవి చక్కని వ్యవసాయదారుని అభినందించకుండా ఎలా ఉంటాం? హ్యాట్స్ ఆఫ్ టు ఈశ్వరయ్య. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వాణిజ్య పంటల్లో అల్లం సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. తక్కువ పెట్టుబడితో కూడా అల్లం పండించుకోవచ్చు. దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెట్ చేసుకోవచ్చు. దీంతో ఉప ఉత్పత్తులు తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందడం ఎలాగో తెలుసుకుందాం. అల్లం సాగుకు తేమతో కూడిన వాతావరణం అనువుగా ఉంటుంది. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. నిజానికి అల్లం పండించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అంతా అనుకుంటారు. దీని ఖర్చు భరించడం మా వల్ల కాదని, అంత పెట్టుబడి పెట్టలేమని రైతులు అల్లం సాగుకు అంతగా ఆసక్తి చూపరు. కానీ వాణిజ్య పంటగా అల్లాన్ని తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో అల్లం మంచి ధర పలుకుతుంది. ప్రతి కూరలోనూ అల్లం తప్పనిసరిగా వేసే ఐటెం కాబట్టి దీన్ని మార్కెట్ చేసుకోవడం సులభమే. అల్లం సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయి. అయితే దీని సాగు ఖర్చుని తగ్గించుకొని పండించుకోవాలి. దీనికోసం కొన్ని మెలకువలు పాటించాలి. అప్పుడే జింజర్ సాగు కలిసి వస్తుంది. అల్లం సాగు చేసుకునే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. సేంద్రియ పద్ధతిలో అల్లం సాగు చేసుకుంటే ఆర్థికంగా భారం పడదు. అంతేకాకుండా
మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవచ్చు. అదే సమయంలో పంట సాగు చేసే నేలలో భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన నేలలో కనీసం 18 నెలల పాటు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వేసుకోవద్దు. ఆ నేలలో సాగు చేసిన రెండవ అల్లం పంట మాత్రమే సేంద్రియకరణ జరుగుతుంది. అల్లం సాగుకు మంచి దిగుబడులనిచ్చే దేశవాళీ రకాలను ఎన్నుకోవాలి. సుగంధ ద్రవ్య బోర్డు సిఫారసు చేసిన మోతాదులో అంటే భూమిలో 30 టన్నుల పశువుల ఎరువుని వేసుకోవాలి. దీనికి తోడు 2.5 టన్నుల వేపపిండి, 5 నుంచి 8 టన్నుల వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. అంతేకాకుండా 10 టన్నుల పచ్చి రొట్ట ఎరువుని 1 హెక్టారు విస్తీర్ణంలో వేసుకోవాలి. ఆమ్లగుణం కలిగిన నేలల్లో 1 హెక్టార్కు 400 కిలోల సున్నం వేయాలి. అల్లం సాగుకి 100 కేజీల పశువుల పేడ, 10 కేజీల వేపపిండిలో కిలో ట్రైకోడర్మా విరిడిని 15 రోజుల పాటు తేలికగా తడపాలి. తయారైన మిశ్రమాన్ని అల్లం బెడ్లపై వేసుకోవాలి. పచ్చి రొట్టె ఎరువుని 40 రోజులకు ఒకసారి మొక్కల మధ్య మల్చింగ్ చేసి కలుపుని బాగా నివారించవచ్చు. నేలలో సేంద్రియ పదార్థం అధికంగా వేస్తే నేలకు, మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందుతాయి. జూలై నుంచి ఆగస్టు నెలల్లో 15 రోజుల వ్యవధిలో 6 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులను అరికట్టుకోవచ్చు. అక్టోబర్ నెల నుంచి డైఫెల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి కాండం తొలుచు పురుగులను నివారించుకోవచ్చు. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో దుంపకుళ్ళు తెగులు అధికంగా వస్తుంది. విత్తన దుంపలను ఎంచుకునేటప్పుడు తెగులు సోకని నాణ్యమైన ప్రాంతం నుంచి దుంపలను ఎంచుకోవాలి. విత్తన దుంపలను తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మురుగునీరు పోవడానికి మురుగు కాలువలను ఏర్పాటు చేయాలి. విత్తనం నాటడానికి 2 నెలల ముందు 1 మిల్లీమీటర్ మందం కలిగిన పాలిథిన్ కవర్ని తడి నేలపై 45 రోజులు కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అధిక సూర్యరశ్మి సోకి తెగులుని కలిగించే శిలీంధ్రాలు, కలుపు విత్తనాలు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కలను తొలగించి 1% బోడో మిశ్రమాన్ని డ్రెంచింగ్ చేసుకోవాలి. ఇలా చేసి దుంపకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు. అల్లం పంటలో మొవ్వు తొలుచు తెగులు వస్తే మధ్య కొమ్ము చనిపోతుంది. దీన్ని సకాలంలో గుర్తించి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్, 1 మిల్లీలీటర్ శాండోవిట్ కలిపి ఆ ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారీ చేయాలి. అల్లం పంటలో పొలుసు పురుగు విత్తన దుంపలను ఆశించి రసం పీలుస్తుంది. దీన్ని నివారించడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపిన ద్రావణంలో విత్తన దుంపలను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో వాటిని ఆరబెట్టుకోవాలి. అప్పుడే విత్తన దుంపలను పొలంలో విత్తుకోవాలి. ఈ రోజుల్లో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం చాలా పెరిగిపోయింది. సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. హైబ్రిడ్ విత్తనాలని ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. దీంతో పంటలో చీడపీడల బెడద ఎక్కువైంది. పురుగులను, తెగుళ్లను అరికట్టడానికి రైతులు రసాయనిక పురుగు తెగులు మందులు చల్లుతున్నారు. ఈ మందుల తీవ్రత వల్ల చివరికి అవి పంట ఉత్పత్తిలోనూ కనబడుతున్నాయి. ఆ పంటలు తిన్న మనుషులు రోగాల బారిన పడుతున్నారు. పంట దిగుబడుల్లో రసాయన అవశేషాలు లేకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. తెగులు, కలుపు నివారణ మందులు మనం విచక్షణ రహితంగా పంటలపై వాడుతున్నాం. దీనివల్ల వాటి అవశేషాలు కొన్ని సంవత్సరాల వరకు నశించకుండా ఉంటాయి. మనం తినే వ్యవసాయ ఉత్పత్తుల్లో వీటి అవశేషాలు ఉంటున్నాయి. దానివల్ల ప్రతిరోజు కొంతవరకు వీటి అవశేషాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పర్యావరణంలో అన్ని రకాల ప్రాణుల్లో రక్తం, కొవ్వు పదార్థాలతో పేరుకుపోతాయి. దీంతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా క్యాన్సర్, శిశు మరణాలు, గుండె జబ్బులు, అంగవైకల్యం వంటివి కలుగుతాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న పంట ఉత్పత్తులలో సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి.
దీంతో ఎన్నో రకాల ఎగుమతులను విదేశాలు తిరస్కరించాయి. ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో అవశేషాల గరిష్ట పరిమితులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. దశాబ్ద కాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల నమూనాలపై నిర్వహించిన పరిశోధనల్లో దాదాపు 20% పురుగుల మందుల అవశేషాలున్నాయని తేలింది. కొత్తగా మార్కెట్లోకి అనేక రకాల మందులు ప్రవేశిస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల్లో పురుగుల మందుల వాడకం అధికంగా ఉంటుంది. ప్రభుత్వం కొన్ని పురుగు మందులను కొన్ని పంటలకు మాత్రమే వాడటానికి అనుమతినిచ్చింది. అయితే సిఫారసు చేయని పంటలపై కూడా ఆ పురుగు మందుని వాడుతున్నారు. ఐదారు సంవత్సరాలుగా మన దేశం నుంచి ఎగుమతి చేసిన మిర్చి, తేనె, ద్రాక్ష, వరి, కరివేపాకులను ఐరోపా, దుబాయ్ దేశాల వారు పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయని తిరస్కరించారు. అందువల్ల సస్యరక్షణ మందుల అవశేషాలు మన వ్యవసాయ ఉత్పత్తులలో లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సస్యరక్షణ మందులు పిచికారి చేసిన తర్వాత పంటను కోయడానికి కొంత సమయం ఉంచితే అవశేషాలు నిర్ధారించిన పరిమితిని మించవు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. సిఫారసు చేసిన సస్యరక్షణ మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి. ఎరుపు రంగు త్రిభుజం గుర్తు ఉన్న మందులను సిఫారసు చేసిన పంటలపై మాత్రమే ఉపయోగించాలి. అటువంటి మందుల్లో ముఖ్యమైనవి మిథోమిల్, మోనోక్రోటోఫాస్. సాధ్యమైనంత వరకు తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే కొత్త రకాల సస్యరక్షణ మందులను వాడుకోవాలి. అలాగే బయోపెప్టిసైడ్లను వాడుకోవాలి. సస్యరక్షణ మందులు ఉపయోగిస్తున్నప్పుడు నిర్ధారించిన మోతాదుల్లో సరైన స్ప్రేయర్లతో తగిన సమయంలోనే పిచికారి చేయాలి. పంటను కోయడానికి ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారి చేయొద్దు. ఇంట్లో కూరగాయలు, పండ్లను 2% ఉప్పు ద్రావణంలో 20 నిమిషాలు ఉంచి వాటిని కడగాలి. ఇలా చేస్తే అవశేషాలు చాలా వరకు తొలగిపోతాయి. కూరగాయలను ఉప్పు నీటి ద్రావణంలో కడిగి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తే కొన్ని అవశేషాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. వినిగర్ ద్రావణంలో క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి ఉంచి కడిగితే పురుగు మందుల అవశేషాలు తగ్గుతాయి. ఏరువాకలో మరో చిన్న విరామం తీసుకుందాం. పశువుల్లో సోకే భయంకరమైన వ్యాధి ఈసుకుపోవడం. దీన్ని బ్రూసెల్లోసిస్ అని పిలుస్తారు. బ్రూసెల్లోసిస్ వ్యాధి పశువులకు సోకడం వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఇది ఒక అంటువ్యాధి కావడంతో పశువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకితే జ్వరం, బంధత్వం రావచ్చు. ఈ వ్యాధి ఎలా వస్తుందో, దాని నివారణ చర్యలేమిటో తెలుసుకుందాం. పశువుల్లో సోకే బ్రూసెలోసిస్ ఒక అంటువ్యాధి. దీన్ని ఈసుకుపోవడం అని అంటారు. ఇది బ్రూసిల్లా అనే సూక్ష్మజీవుల నుంచి వస్తుంది. ఈ సూక్ష్మజీవులు పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కుక్కలు వంటి జంతువుల్లో ఈ వ్యాధిని కలుగచేస్తాయి. ఈ బ్రూసెల్లా క్రిములు నోరు, పొదుగు, చర్మం, మడి నుంచి పశువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇంతకు ముందే ఈసుకుపోయిన పశువుల నుంచి వచ్చిన పిండం, గర్భస్రావాలు పచ్చిక బయళ్లలో పడేసినప్పుడు ఆ ప్రాంతంలో వేసిన ఇతర పశువులకు ఈ సూక్ష్మ క్రిములు సోకుతాయి. కలుషితమైన పాలను తాగడం వల్ల లేదా ఈనే పశువులో దూడలకు కూడా బ్రూసెలోసిస్ సోకుతుంది. ఇవి గర్భం ధరించని పశువులలో పొదుగు, లింఫోనోడ్లలో ప్రవేశిస్తాయి. చూడి పశువుల్లో గర్భాశయాన్ని చేరితే వ్యాధి తీవ్ర స్థాయికి చేరుతుంది. గర్భస్థ పిండం 4 నుంచి 9 నెలల వయసులో ఉన్నప్పుడు వ్యాధి సోకితే పిండం చనిపోయి ఆ పశువు ఈసుకుపోతుంది. ఈసుకుపోయిన పశువు సాధారణంగా మాయవేయదు. దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల వరకు పశువు మడి స్రావాల్లో ఈ క్రిములుంటాయి. ఆ పశువు గర్భం దాల్చినప్పుడు గర్భస్రావం అవుతుంది. ఈ క్రిములు పశువుల శరీరం బయట నెలల తరబడి జీవించగలవు. అయితే అత్యధిక సూర్యరశ్మికి మాత్రం ఇవి చనిపోతాయి. బ్రూసెల్లోసిస్ సోకిన పశువుల్లో ఈనడానికి ముందుగా ఎటువంటి లక్షణాలు కనబడవు. 4 నుంచి 9 నెలలు చూడి ఉన్నప్పుడు ఇవి ఈసుకుపోతాయి.
ఆలస్యంగా ఈసుకుపోయిన పశువుల్లో పుట్టిన వెంటనే దూడ చనిపోవడం, బలహీనమైన దూడ పుట్టి పారుడు వ్యాధితో మరణించే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా పశువు ఈనిన తరువాత మాయపడదు. ఒకవేళ మాయపడితే అది గట్టితోలుతో పసుపు పచ్చని రంగులో ఉంటుంది. ఈసుకుపోయిన పశువుల్లో గర్భవాతం, పొదుగువాపు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎద్దుల్లో వృషణాల వాపు కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్ధారించటానికి వ్యాధి బారిన పడిన పశువు నుంచి తీసిన గర్భస్రావాలను వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు పంపాలి. సర్వసాధారణంగా ఈ వ్యాధికి చికిత్స ఉన్నా అది సులభంగా తగ్గదు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఈ వ్యాధిని నివారించటానికి ముందుగా ఈసుకుపోయే ప్రతి పశువుని మంద నుంచి వేరు చేయాలి. పశువుల పాకను క్రిమి సంహారక మందులతో కడిగి శుభ్రం చేయాలి. అన్ని పశువులకు రక్త పరీక్షలు నిర్వహించాలి. 0 పాజిటివ్ వచ్చిన పశువులను వేరు చేసి అవి ఈనడానికి లేదా ఈసుకుపోవడానికి 4 రోజుల ముందు, తరువాత 14 రోజుల వరకు మంద నుంచి వేరు చేయాలి. 3 నుంచి 6 నెలల వయస్సు గల దూడలకు టీకాలు వేయించాలి. సమగ్రంగా బ్రూసిల్లోసిస్ను నివారించటానికి మొదటగా పశువుల సర్వే నిర్వహించాలి. తరువాత పశువులు ఈసుకుపోవడానికి గల కారణాలను పరిశోధించాలి. మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలి. మందలో ఈ వ్యాధిని గుర్తించి నిర్మూలించడానికి మడి నుంచి సేకరించిన మ్యూకస్, వీర్యాల నమూనాలను వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు పంపించాలి. మందలోని అన్ని పశువులకు పరీక్ష చేసి వ్యాధి ఉన్న పశువులను లేదా పాజిటివ్ వచ్చిన జంతువులను వేరు చేయాలి. కొత్తగా తీసుకువచ్చే పశువులను పరీక్షలు చేయించి కొన్ని రోజుల పాటు వాటిని విడిగా ఉంచాలి. కనీసం 4 వారాల తరువాత వ్యాధి లక్షణాలు కనబడకపోతే మందలో కలుపుకోవచ్చు. 3 నుంచి 6 నెలల దూడలకు స్ట్రెయిన్ 19 అనే టీకా మందు లేదా RB51 అనే టీకా మందుని వేయించాలి. విదేశాల్లో ఏ పశువైనా 270 రోజులకు ముందే ఈనితే తప్పకుండా ఆ పశువు రక్తాన్ని బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణకు పంపుతారు. మన దేశంలో కూడా రైతాంగానికి ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలి. పశువుల డాక్టర్లతో సంప్రదించి తప్పక వ్యాధి నిర్ధారణ చేయించాలి. బ్రూసిల్లోసిస్ వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే ఆ పశువులను చనిపోయే వరకు వేరుగా ఉంచి దహనం చేయాలి. ఈ విధంగా పశువుల్లో ఈ వ్యాధిని నియంత్రించినట్లయితే పశువుల నుంచి మనుషులకు కూడా సోకకుండా అరికట్టవచ్చు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.